చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా మీద టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మూవీలో సంక్రాంతికి వస్తున్న ఫేమ్ బుల్లిరాజు కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్న మూవీలో తనదైన మాట తీరుతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించే వారి హృదయాలు స్థానాన్ని సంపాదించుకున్న బుల్లిరాజు ఇప్పుడు మెగాస్టార్ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా చిరంజీవి, బుల్లిరాజు కలిసి నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని యూనిట్ భావిస్తుంది. మరొక వైపు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులపై బిగ్ డీల్ కుదిరినట్టు సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను 55 కోట్ల నుంచి 60 కోట్ల మధ్య డీల్లో సొంతం చేసుకున్నట్టు సమాచారం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. చిరు, నయనతార కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇప్పటికే వీరిద్దరు సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును పొందారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించబోతున్నారు అనే ఒక వార్త వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా దర్శకుడైనటువంటి అనిల్ రావుపూడి ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చిరంజీవితో తెరకెక్కిస్తున్న సినిమాలో వెంకటేష్ కూడా నటించబోతున్నాడు. ఆయన సినిమాలో జాయిన్ అయిన రోజు పెద్ద బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చారు. దాంతో వెంకటేష్ మెగా 157 లో నటించబోతున్నాడనే దానిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇకపోతే వెంకటేష్ కూడా తాజాగా చిరు మూవీలో నటించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా మెగా 157 మూవీలో చిరు, వెంకటేష్ పాత్రల గురించి తాజాగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే మెగా 157 మూవీలో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్స్ పాత్రలో కనిపించబోతున్నట్లు, వీరిద్దరు అండర్ కవర్ పోలీస్ గా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ను ఈ మూవీలో ఛేదించబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీలో వెంకటేష్ పాత్ర నివిడి చిన్నది కాదు అని, దాదాపు గంట సేపు వెంకటేష్ ఈ మూవీలో కనిపిస్తాడని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావుపూడి తన హైపర్ యాక్టివ్ తో అందరి చూపును కూడా తన సినిమాపై పడేలా చేసుకున్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రమోషన్స్ తో హైప్ పెంచడం అనిల్ స్పెషాలిటీ. మూవీ షూటింగ్ అయిపోయాక ప్రమోషన్స్ చేయడం కామన్, కానీ మూవీ మొదలైనప్పటి నుంచే క్రియేటివ్ వీడియోలతో హైప్ పెంచడం అది స్పెషాలిటీ. ఇప్పుడు చిరు మూవీకి కూడా అనిల్ ఇలాంటి క్రియేటివ్ వీడియోతో హైప్ పెంచేశాడు. దెబ్బకు చిరంజీవి సినిమా అంటే ఇప్పుడు అందరికీ అనిల్తో చేసే మూవీ అనేలా ముద్రపడిపోయింది. అనిల్ రావుపూడికి కామెడీ ఎంటర్టైనర్స్ ను బాగా హ్యాండిల్ చేస్తారని పేరుంది. అలాంటి అనిల్ రావుపూడికి ఇప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి దొరికారు. వీరిద్దరు కలిసి ఎలాంటి ఎంటర్టైనర్ ను ఆడియన్స్ కు అందిస్తారు అని అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో విక్టర్ వెంకటేష్ ఒక కామియో చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రీసెంట్ గా అమెరికాలో జరిగిన నాట్స్ లో విక్టరీ వెంకటేష్ కూడా కన్ఫర్మ్ చేశారు. చిరంజీవితో వెంకీకి ఉన్న అనుబంధంతో పాటు అనిల్ రావుపూడితో కలిసి 3 సినిమాలు చేయటం వల్ల ఏర్పడిన బాండింగ్ తో వెంకీ ఈ సినిమాను చేస్తున్నారు. అయితే మెగా 157 లో వెంకీ క్యారెక్టర్ కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మెగా 157 లో వెంకటేష్ చేస్తుంది కామియో కాదని, సినిమాలో ఆయన పాత్ర దాదాపు గంటపాటు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.